దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి. వాణిజ్య సిలిండర్ 19 కేజీల బరువు ఉంటుంది. 2025 జనవరి 1 అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. రాజధాని ఢిల్లీలో ధర 14.5 రూపాయలు తగ్గింది. తద్వారా ప్రస్తుతం సిలిండర్ ధర 1804 రూపాయలుగా ఉంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే గత 5 నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉంది. ఈ నెల మాత్రం తగ్గింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర 1771 నుంచి 1756కు తగ్గింది. ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం తగ్గలేదు. విమానాలకు సంబంధించిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర కూడా 1.54% తగ్గింది. ఫలితంగా ధర కిలో లీటర్కి 1401.37గా ఉంది. ఇండియాలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత బిజీగా ఉంది. ఇక్కడ ఏటీఎఫ్ ధర తగ్గడం అనేది పాజిటివ్ అంశం అనుకోవచ్చు. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గినా అది చాలా తక్కువే. దానివల్ల ప్రజలకు డైరెక్ట్గా కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. గత 5 నెలల్లో ఆగస్టు నుంచి కమర్షియల్ సిలిండర్ ధర 172.50 పైసలుగా పెరిగింది. ఆ పెరుగుదలతో పోల్చితే ఈ తగ్గింది చాలా తక్కువే. అందువల్ల కొత్త సంవత్సరంలో ఈ విషయంలో కేంద్రం భారీ శుభవార్త చెప్పినట్లవ్వదు. మరింత పెంచకుండా చిన్న ఉపశమనం కలిగించిందని అనుకోవచ్చు.